ఆయన ఎంత ఆస్తులు ఇచ్చాడు మీకు? ఆయన మాకు ఆయన ఇచ్చిన నిజానికి ఇవాళ ఊరికే అంట ఎందుకంటున్నా అంటే ఇది ఇప్పుడు ఎవరికి దక్కని ఆస్తి అంతా మాకే దక్కింది. ఎట్లా అంటే ఆయన పేరు మా ఆస్తి, ఆయన పేరు లేకపోతే మేము లేము. ఆయన ఇచ్చిందల్లా ఆయన పేరు, దాన్ని నిలబెట్టాలంటేనే ఇప్పుడు ఆయన స్టాండర్డ్, ఆయన అగ్రెసివ్నెస్, ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్నెస్, ధర్మం కోసం కొట్లాడిన హిందుత్వవాది, మళ్ళా నేషనలిస్టు, పాత బస్తీ నేపథ్యం, రజాకార్లతో పోట్లాడిన నేపథ్యం, ముస్లిం గుండాలతో పోట్లాడిన నేపథ్యం, ఇవన్నిటిని మేము నిలపాలంటేనే అది ఇప్పుడు తండ్రి ఆస్తిని పెంచాలంటే బిజినెస్లో మంచిగా పెంచవచ్చు. కానీ ఇదే దీన్ని స్టాండర్డ్గా అంటే అమ్ముకోవాలంటే అందరు అమ్ముకోవచ్చు, కానీ అది మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు తండ్రిలాగానే నువ్వు అగ్రెసివ్గా ఎందుకు పోరు అని ఇప్పటికి కూడా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈజ్ ఓన్లీ వన్. ఆ టైగర్ స్థాయికి పోవడం కష్టం. టైగర్ ఈజ్ టైగర్. ఇక ఆ స్థాయికి ఎవరు కూడా పోలేము. ఇప్పుడు ఎంతగాని టైగర్లు అయినా కానీ ఆ స్థాయి మాత్రం స్ట్రీట్ ఫైట్, లాఠీ దెబ్బలు. ఇప్పుడు రామ మందిరంకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అది కరసేవ అయిన తర్వాత 4-5 రోజులు నేపథ్యంలో రాలేదు, అప్పుడు ఆ లాఠీ చార్జ్లో ఆస్తక్లో మీకు అంటే నేపథ్యం వహించిన అనేది ఒక ఎపిసోడ్ వచ్చింది. అందులో ఆ క్లిప్పింగ్లో పోలీసు వాళ్ళతో కొట్లాడు, పోలీసు వాళ్ళని ఎదిరించుడు, మళ్ళీ వచ్చేటప్పుడు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అట్లా అనేక ఫ్రాక్చర్లు, లాఠీ దెబ్బలు అంటే వచ్చిన తర్వాత చెప్తుండే నిజంగానే మేము పోతుండే, కానీ మాకు రాముడు ఉన్నాడు కాబట్టి మా పక్కకి ఇట్లా పోయినాయి, లేక మాకు దాకినుంటే మేము కూడా పోతుండే అని వాళ్ళ డిస్కషన్లో. చంద్రాయణగుట్ట ఎలక్షన్స్ అప్పుడు కూడా వారి మీద అటాక్ జరిగింది. చంద్రాయణగుట్ల వారెంబడి ప్రయాణించే ఇల్లప్ప అని వారికి కత్తిపోట్లు పెడితే ఆయన ఎంబడే ఉన్నాడు. కత్తిపోట్లు పెడితే పొట్టలకి పేగులన్నీ కూడా బయటికి వచ్చిన సందర్భం ఉన్నది. ఎంబడే నాన్నగారు అప్పుడు ఫైరింగ్ చేస్తే బతికి బయటకు వచ్చారు. అంటే ఆ ఎలక్షన్లో ఏమైందంటే లాస్ట్ మూమెంట్లో అది ఇంకో గంట అందరు ఫైరింగ్ అయినప్పుడు అందరు కూడా ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా బైసాబ్కి మీరు అటాక్ జరిగిందని అందరూ ఉరికి రావడంతో ఏమైందంటే పోలింగ్ బూత్లలో వాళ్ళ ఏరియాలో వాళ్ళు బాగా మాస్ రిగ్గింగ్ చేసుకుంటారు. లేకుంటే అప్పుడే చంద్రాయణగుట్ట మన చేతికి వచ్చి అదే అడుగుతున్నా.